ఇక బ్రేకింగ్ చూస్తున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా లక్ష్యంగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ జరుగుతుంది. హిడ్మాతో పాటు అతని సోదరుడు దేవా పైన బలగాలు గురిపెట్టాయి. సుక్మా జిల్లాలో భీకర ఆపరేషన్ కొనసాగుతుంది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులలో ఈ ప్రాంతం అట్టుడుకుతుంది. కర్కన్గూడ అటవీ ప్రాంతంలో దాదాపు 40 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న బలగాలు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకొని చుట్టుముట్టాయి. ఇక కాల్పుల్లో సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చహానా, సిఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక బ్రేకింగ్ చూస్తున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా లక్ష్యంగా ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ జరుగుతుంది. హిడ్మాతో పాటు అతని సోదరుడు దేవా పైన బలగాలు గురిపెట్టాయి. సుక్మా జిల్లాలో భీకర ఆపరేషన్ సాగుతుంది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులలో ఈ ప్రాంతం అట్టుడుకుతుంది. కర్కన్గూడ అటవీ ప్రాంతంలో దాదాపు 40 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న బలగాలు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో చేరుకొని చుట్టుముట్టాయి. కాల్పుల్లో సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చహానా, సిఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ స్వయంగా పాల్గొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్. వరలక్ష్మి, మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతల్నార్ అడవి ప్రాంతంలో భారీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఈ కాల్పుల్లో దాదాపుగా 30 నుంచి 40 మంది మావోయిస్టు కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర సంబంధించినటువంటి ఆ బలగాలు పూర్తి స్థాయి కూడా చుట్టుముట్టాయి. అయితే మావోయిస్టులకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ని వణికిస్తున్నటువంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 40 మందిలో అన్న ఆ ప్రాంతంలో ఎక్కడైతే కాల్పులు జరుగుతున్నాయో ఆ 40 మందిలో తన ఒక్కడిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 40 మందిలో హిడ్మా కూడా ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే చూసినట్టయితే హిడ్మాతో పాటు తన సోదరుడు కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు పక్కా సమాచారంతో ఈ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా హిడ్మా టార్గెట్ గా మనం చూడొచ్చు. హిడ్మా సోదరుడు దేవ కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలుగా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సంబంధించినటువంటి దండకారణ్య ప్రాంతం కానీ అదేవిధంగా అంబుజ్మాడ్ ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషించేదే హిడ్మా ఆ కనుసాగినాల్లోనే మొత్తం కూడా ఆ మావోయిస్టు సంబంధించిన ఆ రాష్ట్రం మొత్తం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే హిడ్మా ఒక్కరిని అర్థం చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మావోయిస్టు సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా అక్కడ తుడిచిపెట్టిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో హిడ్మానే టార్గెట్ గా చేశారు. హిడ్మా కోసం దాదాపుగా మనం చూడొచ్చు దశాబ్దాల కాలం కూడా అనేక సిఆర్పీఎఫ్ క్యాంపులు నిర్వహించారు. వేల సంఖ్యలో కూడా కేంద్ర బలగాలు హిడ్మా వేటలో కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే హిడ్మా ఎటకేలకు ఈ రోజు జరుగుతున్నటువంటి కాల్పులు మనం చూడొచ్చు. ప్రజెంట్ కూడా ఇక్కడ కాల్పులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే హిడ్మానే టార్గెట్ చేస్తూ కూడా పోలీసులు భారీగా కూడా మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎక్కడన్నా ఆపరేషన్ కొనసాగినప్పుడు అక్కడ ఉన్నటువంటి బలగాలు మాత్రమే అక్కడ ఉన్న సిఆర్పీఎఫ్ బలగాలు కానీ ఇతర జిల్లా రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు పాల్గొంటారు. కానీ ఈ ఆపరేషన్ లో దాదాపు మనం చూసుకున్నట్టయితే సిఆర్పీఎఫ్ సంబంధించిన డీఐజీ ఆనంద్, అదేవిధంగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పరిస్థితి కాపడుతుంది. అంటే ఇద్దరు కూడా మెయిన్ ఆఫీసర్లు ఉన్న పరిస్థితి కాపడుతుంది. ఎక్కడ కూడా మావోయిస్టు కోమింగ్ కానీ మావోయిస్టు సంబంధించిన కాల్పుల విషయంలో ఎక్కడ కూడా జిల్లా ఎస్పీ కానీ డీఐజీ ఆయన నేరుగా పోయి పాల్గొన్నారు. కానీ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు అంటే పక్కా సమాచారం ఇక్కడ కీలక నేతలు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి కాపడుతుంది. దాదాపు మనం చూడొచ్చు 15 నుంచి 2000 మంది కూడా అక్కడ కేంద్ర బలగాలు అయితే చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. అదే ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు సంబంధించి ఆ కీలక నేత హిడ్మా అక్కడ ఉన్నట్టుగా అయితే పోలీసులకు ఇస్తే పక్కా సమాచారం వచ్చిన పరిస్థితి కాబడుతుంది. అయితే వాళ్ళు కూడా ఆ కాల్పులు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు కూడా భీకరమైనటువంటి కాల్పులు కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా రాకెట్ లాంచర్లు కూడా విసురుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పుడు మనకి పూర్తి స్థాయిలో కూడా అక్కడ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ ఆ హిడ్మా ఎటకేలకు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హతమార్చాలని చెప్పేసి కూడా పోలీసులు పక్కా బలగాలను కూడా ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడ తెప్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మావోయిస్టులు ఆ పోలీసులపై కూడా కాల్పులు చేసుకుంటూ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కీలక వ్యక్తి అక్కడ మావోయిస్టు నేత హిడ్మా ఉన్న నేపథ్యంలో ఆ మొత్తం కూడా ఆపరేషన్ హిడ్మాగా కొనసాగాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఇంకా కేంద్ర బలగాలు కూడా అదనంగా ఏం కావాలన్నా కానీ
హెలికాప్టర్ల ద్వారా కూడా ఇంకా బలగాలను తెప్పించుకోవచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీ అయినా వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాల నేపథ్యంలో పూర్తి సమాచారం హిడ్మా ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే వాళ్ళు చుట్టుముట్టు పరిస్థితి కాపాడుతుంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో కూడా హిడ్మా టార్గెట్ గా అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కాపాడుతుంది. అయితే కాల్పులు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీడియా గానీ ఇతర వ్యక్తులు కూడా ప్రాంతంలోకి రావద్దు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్బంధించిన పరిస్థితి కాపాడుతుంది పోలీసులు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ మోహరించిన నేపథ్యంలో కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా తప్పించుకోకుండా అక్కడ పక్క ప్లాన్ తోటి అయితే పోలీసులు చుట్టుముట్టిన పరిస్థితి కనపడుతుంది. ఏమైనా కానీ హిడ్మా ఆ కాల్పులు అయితే తిప్పికొడుతున్నట్టుగా పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి కాపాడుతుంది. పోలీసు కాల్పుల్ని కూడా వాళ్ళు అక్కడ ఉన్న మావోయిస్టులు ఎదుర్కొంటున్నారు. తిరిగి వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు, ఎదురు కాల్పులు చేస్తున్నారు, రాకెట్ లాంచర్లు కూడా వాళ్ళు వదులుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏమైనా కానీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. నేరుగా ఇక్కడ సిఆర్పీఎఫ్ మంత్రి డిఐజీ ఆనంద్ అక్కడే ఉన్నాడు. అదేవిధంగా ఆ జిల్లా సుక్మా జిల్లా ఎస్పీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.